కాకినాడలో రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ విధానం ప్రారంభమైంది. దీంతో వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వ విధానం బాగుందని చెబుతున్నారు. నా పేరు పడాల నానాజీ, అమలాపురం. అయితే ఈ రోజు నుంచి రేషన్ షాపుల ద్వారా ఈ రేషన్ ఇవ్వడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా ఆనందించవలసిన విషయం ఇది. అయితే గత ప్రభుత్వంలో ఈ ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పేసి రోడ్డు చివరనో రోడ్డుకి మా అవతల పక్కన ఎక్కడో పెట్టి ఆ విధంగా ఇవ్వటం వలన కొంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియకుండా వచ్చి వెళ్ళిపోతుంటే తర్వాత రేషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా ఇప్పుడు కూడా ఈ రేషన్ షాపుల ద్వారానే ఈ రేషన్ అనేది పంపిణీ జరుగుతూ ఉండేది. దాన్ని మరలా పునరుద్ధరించడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అయితే గత ప్రభుత్వంలో ఈ ఈటోస్ యాప్ అనే దాంట్లో ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని వేరే వేరే చోట్లకి మ్యాపింగ్ చేసేయటం మూలంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు నుంచి రేషన్ షాపుల దగ్గర రేషన్ సరుకులు యథావిధిగా గతంలో ఎలా జరిగిందో ఎన్టీ రామారావు టైంలో అదే విధంగా మళ్ళీ ప్రారంభించారని చాలా బాగుందండి. దానివల్ల మాలాటలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం జరుగుతుందని. ఇదివరకు రేషన్ బండికి ఇచ్చేవాడు 2 రోజులు 3 రోజులు చెప్పేవాడు. ఆ టైంలో వెళ్తే ఇచ్చేవాడు, తర్వాత ఆ నెల పోయినట్టేనండి. ఆ పద్ధతి ఏం బాగాలేదు. చాలా బాగుందండి. అందరికీ కూడా బాగా చెప్పుకోవడానికి కూడా బాగుంది, తెచ్చుకోవడానికి కూడా బాగుందండి. అది చేత ఇది చాలా మంచి. ఈ రేషన్ దుకాణంలో సరుకులు ఇవ్వడం ఈ అవకాశం చాలా మంచిదండి. ఎందుకంటే గతంలో అయితే బండి వచ్చేదాన్ని మనం ఎక్కడ దూరంగా ఉంటాం, బండి వచ్చి వెళ్ళిపోయిందంటే బియ్యం తీసేపోవడం జరిగేది. ఇప్పుడు మనం ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి అక్కడ మన రేషన్ తీసుకోవడం చాలా ఆదాయదాయకంగా ఉంది నాకు. ఇంకోటి ఏమిటంటే గతంలో రామారావు గారి టైంలో ఇలాగ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. మనం నెలలో ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకోవడం, ఖాళీ టైంలో వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండేది. ఇప్పుడు ఆ బండి కోసం ఇంటికి వస్తుందన్న టెన్షన్ ఎదురు చూస్తాం. అది వెళ్ళిపోయిన తర్వాత అయ్యో బియ్యం పోయి అని బాధపడటం కింద ఉండేది. ఈ ఇలా పథకం పెట్టడం వల్ల చాలా ఆనందదాయకంగా ఉంది. మన నెలలో ఎప్పుడైనా సరే ఆదివారం కూడా ఇది రేషన్ తీస్తా అన్నారు, ఇంకా ఆనందంగా ఉంది. సెలవు రోజులు ఏదో టైంలో వెళ్ళి మనం చూసుకోవడం చాలా ఆనందంగా. అండి మనంటోళ్ళకి అయితే రేషన్ తీసుకొచ్చు కదండి, ముసలికి ఇబ్బంది కదండి, మరి వాళ్ళు నల్లలేని పరిస్థితి కదండి, వాళ్ళకి ఎలాగండి మరి వాళ్ళకి పంపిస్తారు ప్రభుత్వం అసౌకర్యం చూస్తుంది. అలా అయితే పర్వాలేదు, ఎలా తీసుకోవాలంటే మరి ఇబ్బంది కదండి. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఇదే కదా తీసుకోవడం, ఎలా అని తెలుస్తుంది. ఇలా ఆదివారం వచ్చి తీసుకున్నాం, ఆడ ఇప్పుడు వస్తారు ఎక్కడ ఉందో తెలియదు, వెళ్ళిపోయేవాడు. మరి ఇది ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇదే ప్లేస్కి వస్తాం.